హే గాయ్స్, ఏంటి నేను పరిగెడుతున్నాను చూస్తున్నారా? ఒక పెళ్ళికి వెళ్ళాం మా ఫ్రెండ్ది. ఎన్ని ట్విస్ట్లు టర్న్లు మా లైఫ్లో ఎన్ని అడ్వాన్సెస్ ఎప్పుడు చేయలేదు. ఈ వీడియో మాత్రం అస్సలు మీరు స్కిప్ చేయకుండా చూడండి, బోల్ ఫన్ ఉంటుంది. ఒక్కొక్క సీన్ క్లైమాక్స్ లా ఉంటది వీడియో. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్. సో ఈ రోజు అయితే మా ఫ్రెండ్ పెళ్ళికి అయితే విజయవాడ దగ్గర ఏమూరు అది ముసురుమల్లి తాండా అంట ఊరికి వెళ్తున్నాము. వెళ్ళేదారిలో మన చాలా చిందులు అయితే చేస్తారు మా ఊళ్ళో, అవన్నీ చూపిస్తాను. మెయిన్ ఈడనమాట, ఈడు చేస్తాడు చిందులు. ఇంకో అబ్బాయి అన్నాడు, ఈడు కూడా చేస్తాడు. మేము తీసుకున్న కార్ ఇదే అనమాట అద్దెకి. ఈ కార్లో ఇప్పుడు ప్రయాణించబోతున్నాం. ఈడు చూడండి గుండెవాడికి ఎలా ఉన్నాడు. తెలుగు తీసుకో, మరీ తెలుగు తీసుకోకు. తీసుకుంటాం బ్రో. గాయస్ ఈడైతే రావట్లేదు పెళ్ళికి. ఎవరు ఎందుకు రావట్లేదు రా పెళ్ళికి? నువ్వు నీ పెళ్ళ అయిపోయింది కదరా. వచ్చామని చెప్పమా. రాజమండ్రి నుంచి అయితే స్టార్ట్ అయ్యాం. జాగ్రత్త నడిపే కొంచెం ప్లీజ్. బాగున్నాడు చూసారా? ఎవరు? ఈవినింగ్ టైం ఇంకా బాగుపడుతుంది, క్లౌడ్స్ అవన్నీ. ఫోన్లోనే పెట్టాలి. రాదే నీకు సో గాయస్ ఇక్కడ భీమడోల దగ్గర అయితే చికెన్ పకోడీ తిందామని చెప్పి ఆగాం అనమాట ఫ్రెండ్స్ అందరం. అంటే మా వాళ్ళు మధ్యాహ్నం నుంచి ఏం తినలేదు, అందుకని చెప్పి ఇక్కడ చికెన్ పకోడీ తిందామని ఆగాం గాయస్. ఇక్కడ చూసారా మా వాడు నడుచుకుని వస్తున్నాడు. కొంచెం వాడికి ఎక్స్ట్రాలు ఎక్కువ, ఏమనుకోకండి. నూనె వేడివేడిగా మరుగుతుంది గాయస్. ఇంకా చికెన్ అయితే లోపల వేయలేదు, చూద్దాం చికెన్ వేసిన తర్వాత. సో గాయస్ వేడివేడిగా పకోడీ అయితే వేస్తున్నారు గాయస్. మంజు అక్కడ తింటావా? సో గాయస్ అక్కడ చికెన్ పకోడీ అయితే రెడీ అవుతుంది. ఈ లోపు మా ఆవిడ ఫ్రైడ్ రైస్ సంథింగ్ నూడిల్స్ అయితే కట్టిస్తున్నాడు, చూద్దాము. ఏం కట్టేస్తున్నావు? చికెన్ నూడిల్స్ ఒకటి, చికెన్ ఫ్రైడ్ రైస్ ఒకటి ఫుల్. ఎక్కువ జయకుమార్ పేరు, డాబర్లో పనిచేస్తాడు, టాలెంటెడ్. ప్రజెంట్ అయితే మీర్జాపూర్ లో ఉన్నాము. ఇక్కడ కార్ ప్యాచ్ పడింది. చెప్పండి. టు బి ఫ్రాంక్, పెళ్లికి వెళ్తున్నాం. కామెడీ ఏంటంటే పెళ్లి సో గాయస్ అర్థమైంది పరిస్థితి ఏంటో, అదనమాట పరిస్థితి. మాకేం తెలీదు, చేసినందుకు పెళ్లి కొడుకు ఆడు తొంగన్నాడు. ఆడేమో పెళ్ళి పిట్టించా. సో గాయస్ ఏదో మారుమూల ప్రాంతం తీసుకెళ్ళిపోతున్నాడు మా వాడు. అసలు లైట్లు లేవు, ఏం లేవు, చాలా భయం వేస్తుంది. డ్రైవింగ్ కూడా చాలా దారుణంగా ఉంది. అంటే స్లోగానే తీసుకెళ్తున్నాడు, కాకపోతే భయం వేస్తుంది కదా. అసలు చీకటిగా ఉండి చూడండి, ఒక్క లైట్ లేదు, అసలు ఒక్క లైట్ లేదు. ఇగో ఇదేదో చెప్తుంది డెస్టినేషన్ అంట, సోర్స్ డెస్టినేషన్ అంటుంది, ఏం అర్థం కావట్లేదు. సర్లే చూద్దాం, ఎక్కడికి వెళ్తే అక్కడికి తీసుకెళ్ళిపోతుంది, వెళ్ళిపోతున్నాం అంతే. డ్రైవర్కి అప్పుతాను గాయస్. నిజంగా మా వాడు 2 బ్రేజర్లు తాగాడు గాయస్. 2 బ్రేజర్లు తాగినా సరే నడుపుతున్నాడంటే మెచ్చుకోవాలి గాయస్. మీరు కూడా కామెంట్ పెట్టండి గాయస్. చెప్తున్నాను కదా, నా లైఫ్లో ఎప్పుడు ఇలాంటి రోడ్ జర్నీ చేయలేదు గాయస్. ఎంత లోపలికంటే ఒక లైట్ లేదు, కనీసం మ్యాప్స్ ఎటెళ్ళో తెలియదు. చాలా అధ్వానంగా ఉంది మా పరిస్థితి అయితే. మా వాళ్ళందరూ కంగారు పడిపోతున్నారు. అసలు పెళ్లి మండపం వాటికి పెళ్ళి అయిపోయింది యాక్చువల్గా చెప్పాలంటే. కానీ సర్లే పెళ్ళి కనీసం భోజనాలనే చేయాలి కదా అని చెప్పి మా వాళ్ళు ఏంటంటే అక్కడ చికెన్ అయిపోద్దని మెయిన్ అది. ఆ కంగారు ఏంటంటే చికెన్ అయిపోద్దని. సరే గాయస్, పెళ్లి మండపం వెళ్ళిన తర్వాత అక్కడ కవర్ చేద్దాం ఎలా ఉంటుంది ఏంటనేది. బాయ్ గాయస్. అట్ లాస్ట్ అయితే రీచ్ అయ్యాను రా. ఎంత టైం పట్టింది?
సినిమా సుమారు ఒక 6 గంటల పైన పడ్డది. అది 16 గంటలు కదా, 6 గంటలు. 6 గంటల ప్రతిది క్లైమాక్స్ లో ఉందన్నమాట. రోడ్డు ప్రతి చిన్న క్లైమాక్స్ లో ఉంది, మామూలుగా లేదు బాబోయ్. చాలా మా ఏంటి ఎలా ఉంది జర్నీ? అసలు ఎక్స్పెక్ట్ చేసేది ఎంత అలా ఉంటుందని. అది విజయ్, నీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? డైరెక్ట్ ఫారెస్టే, అడవి మనుషులు. వర్ధన, నీ ఎక్స్పీరియన్స్ చెప్పరా. చెప్పా. తాండా తండేలు కాదు ఇది, దానికి మించిది. అది అది గైస్ అలా ఉంది. అసలు ఎవరు ఊహించలేదు ఇంత లోపలికి ఉంటది, ఇంత అలా ఉంటదని. ఇగో మా వాడు వచ్చాడు, ఏదో డ్రైవింగ్ చేసుకుంటూ వచ్చాడు పాపం. మా నేను చెప్పమా, నా లైఫ్ లో ఇలాంటి ఎక్స్పీరియన్స్ చేయలేదు. స్ట్రగుల్స్ కావాలి మాకు, ఇదే ఫస్ట్ టైం. నాకు మాత్రం చాలా థ్రిల్లింగ్ గా, చాలా సస్పెన్స్. అమెజాన్ ఫారెస్ట్ రూల్ కన్నా దీని గురించే భయపడిపోతారు. అది నువ్వు చెప్పమా. అడవిలు చూడడం కానీ ఇదే రియల్ గా చూడడం, ఈ ఊరికి రావడం నాకు చాలా భయంగా ఉంది. అది చెప్పమా, నీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది చెప్పు. అది ఫైనల్ పెళ్ళికి వెళ్తున్నాం గాయస్. మంజు ఆకలేస్తుందా? మరి నేను ఎక్స్పీరియన్స్ చెప్పలేదు ఎలా ఉందో రైడింగ్. ఓకే, వేరే పెళ్లి కొడుకు, పెళ్లి కొడుకు ఎక్కడ ఉన్నాడు రా? కనిపించి వచ్చేది పెళ్లి కొడుకు. అరండా అరే శివాడు కనిపించి వచ్చేసి లేట్. సో గాయ్స్ ఇదే అన్నమాట కళ్యాణ మండపం అంతా. ఎక్కడ మారుమూల మోసరమల్లి తాండ అనుకుంటా. అందరూ మా ఫ్రెండ్స్ గాయ్స్. వర్ధన్, వాట్స్ యువర్ కామెంట్స్ ఆన్ దిస్? గాయ్స్ పెళ్లి కొడుకు గాయ్స్. అక్కడ తీసారా వీడియో ఒకసారి బెటర్. ఏమైందిరా? ప్రజెంట్ అయితే భోజనం చేయడానికి వెయిట్ చేస్తున్నాం గాయస్. మారుమూల ప్రాంతం అయినా సరే ఎక్కువ మంది జనం ఉన్నారు. ఇగో మా ఫ్రెండ్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు. భోజనం ఉంటే చాలండి గాయస్, చూద్దాం ఉందా లేదో. అందుకే ఏం కావాలి? ఎప్పుడు డిఫరెన్స్ గమనించాను. అది చాలా తేడా వాటర్. మంజు హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ తెలంగాణ బోర్డర్ టు ఆపరేట్ రాజమండ్రి. మార్నింగ్ చాలా ఫ్రెష్గా ఉంది. ప్రజెంట్ అయితే ఏలూరు హైవే దగ్గర అయితే ప్యాచ్ పడింది, అది ఆగిపోయాం. టైర్ ఫిక్స్ చేస్తున్నారు. అది పెళ్ళి అన్నారు. ఏంటి వల్ల పెళ్ళి అయిపోయిందా వెళ్ళిపోయాడు అన్నారు. చూద్దాం ఏమైతే చూద్దాం. మళ్ళీ టైర్ పంక్చర్ అయింది. ఈసారి ఇంకో టైరు ఆగిపోతుంటే లోపల ఉన్నాడు. అది
హైవే నుంచి వచ్చి ఇక్కడ పంచర్ చేస్తున్నాం అనమాట. ఒక బాబాయ్ లిఫ్ట్ ఇచ్చారు దేవుళ్ళగా. మన ఎక్స్పీరియన్స్ ఎలా ఉందా మంజు? మీరు బీ షిఫ్ట్కి వెళ్ళాలండి గైస్. ఓపిక కూడా లేదండి మా వాడికి. అలా జరుగుతుంది మా చెవగడపల్లి ఏంటో కానీ మాకు గుర్తుండిపోద్ది కన్ఫామ్గా. అది టైర్ అయితే బాగానే ఉందన్నారు. మొత్తం ట్యూబ్ అంతా నలిగిపోయిందంట. సో ట్యూబ్ అయితే తీసుకోవడానికి వెళ్ళే లోపు ఏమన్నా ఆకలేస్తుంది నుంచి తినడానికి వచ్చాము. ఎదురుగా హోటల్ ఉంటే లెటర్లో చెప్తున్నాను గాయస్, బ్రష్ కూడా చేయలే కానీ ఆకలి వస్తుంది కూడా తప్పట్లేదు, తింటున్నాం. టిఫిన్ అయితే ఓపికలాగా ఇడ్లీ తింటున్నాం గాయస్. మా వాడు కూడా పాపం ఇడ్లీ తింటున్నాడు. ఓపిక కూడా లేదు అడిగి. తింటానన్నా ఓపిక వస్తుందేమో చూడాలి. ఇదేమో టీ తాగుతున్నాడు. ఏం దొరకవు అక్కడ నీకు కావాల్సినవి. తర్వాత పూరి వస్తుంది, పూరి కూడా వీడియో చేస్తుంది. తింటాను, ఆకలేస్తుంది. ఇది పూరి గైస్. కర్రీ కూడా ఏదో మిల్ మేకర్ కర్రీ ఇచ్చారు. ఫుల్ కొట్టేస్తే కనీసం ఓపికనే వస్తుంది. తినేసిన తర్వాత మళ్ళీ మొదలు పెడదాం. సో గాయస్ ఇక్కడ మీకు ట్విస్ట్ అయితే చెప్తాను. పంచర్ ఏం చేసాం, మా ఫ్రెండ్ ఏమో టైర్తో పాటు అన్నతో ఇచ్చేసి కార్ దగ్గర పంపించేసాం. త్వరగా వెళ్ళిపోవచ్చు కదా అని చెప్పి వాళ్ళు చూస్తే తాళం నా దగ్గర ఉండిపోయింది. మళ్ళీ మేము వెనక్కి వస్తున్నాం అనమాట కార్ దగ్గరికి. ఏంటో చేయకపోయింది మనకి, ఏంటి ఏం చేస్తాం అంతే. సర్లే బాయ్ గాయ్స్, ఓపిక లేదు. లవ్ యు ఆల్. చూసారు కదా ఫ్రెండ్స్, మా కారు ఏలూరు రోడ్లో ఆగిపోయింది. ఆల్రెడీ ప్యాచ్ పడిందని ప్యాచ్ చేయించుకొని వచ్చాం. ఇది రెండోసారి ప్యాచ్ చేయించడం. ఇప్పుడు కారు ఆగిపోయింది. ఏంటన్నది పాపం లారీ అని వచ్చి హెల్ప్ చేయబోతున్నారు. సో ఏమవుతుందో చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ మేము అన్న బ్యాటరీ లేదు కదా, ఒక బ్యాటరీ నుంచి ఇంకో బ్యాటరీకి పెట్టేస్తున్నాడు అనమాట. మొత్తానికి స్టార్ట్ అయింది. దేవుళ్ళకి దేవుడు ఈ అన్న రాకపోతే నిజంగా గైస్ చెప్తున్నాను, మన భాష కాదు, మన ప్రాంతం కాదు, మన స్టేట్ కాదు అని అన్న వచ్చి హెల్ప్ చేశాడు. వాటర్ కోసం ఇంత నుంచి హాఫ్ అవర్ నుంచి ఒక్క కార్ను ఆపుతున్నాం, ఒక్క బండిని ఆపుతున్నాం, ఒక్కరు కూడా ఆపలేదు ఎవరో. అసలు మన స్టేట్ వాళ్ళు కానీ ఎవరు తెలుగు వాళ్ళు ఒక్కరు ఆపలేదు. అది గైస్ అలా ఉంది. మరి చూసుకోండి, ఎప్పుడైనా సరే ఇలాగ ఎవరైనా ఆగిపోయినా ఏమైనా హెల్ప్ కోసం అడిగినా సరే వెంటనే చెయ్యండి. ఎక్కడికే పోదు, అది మనకే తగులుతుంది, మనకే తిరిగి వస్తుంది, మన పిల్లలకి వస్తుంది మళ్ళీ మా మంచి అంతా అని. అది గైస్ చెప్పాలనుకున్నది అదే. మరి నేను అట్ లాస్ట్ అయితే రాజమండ్రి రీచ్ అయ్యాం. చాలా అడ్వెంచర్స్ తర్వాత అమ్మో అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇన్ని అడ్వెంచర్స్. ఎవరా మంజు అంతే కదా, ఎక్స్పెక్ట్ చేసే ఇన్ని అడ్వెంచర్స్ నువ్వు అరే నువ్వురా లేదు. లైఫ్లో నేను ట్రిప్స్ వేసాను కానీ ఇలాంటి ట్రిప్ నేను లైఫ్లో మర్చిపోయాను. ఎవడో మర్చిపోడు బాబోయ్ అసలు. బాయ్ బాయ్, క్లోజింగ్.